పాతకాలం రాజులు గుర్రాలతో యుద్ధం చేసేవాళ్ళు. యుద్ధానికి గుర్రాన్ని ఎలా సిద్ధపరుస్తారు తెలుసా అండి? ఈ గుర్రం యుద్ధానికి పనికి వస్తుంది ఎలా నిర్ణయిస్తారంటే, గుర్రాలన్నీ ఒక 500 గుర్రాలు కట్టేస్తారు. ఆ రోజుల్లో యుద్ధానికి ఎలా దాన్ని ఎన్నుకుంటారు గుర్రాన్ని అంటే, అన్ని గుర్రాలు కట్టేసి వారం రోజులు ఏ మేత పెట్టకుండా, ఏ గడ్డి వేయకుండా, దానికి ఏ ఆహారం పెట్టకుండా పస్తు పెడతారు. వారం రోజులు కట్టేసి ఏం పెట్టకుండా, కడుపు కాలుతూ ఉంటుంది గుర్రాలకి. వారం అంతా ఏం పెట్టకుండా కట్టేసేసి వారం తర్వాత బాగా దూరంగా కంటి చూపు మేరలో చాలా దూరంలో ఆ గుర్రానికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నీ పెడతారంట. అర్థమవుతుందండి? ఆ గుర్రాన్ని ఏమి తింటుందో ఆ ఉలవలు కానీ ఏదో దానికి ఇష్టమైన పదార్థం బాగా కంటి చూపు మేరలో అన్ని ఆహారాలు పెట్టేసి గుర్రానికి వారం అంతా కట్టేసి పస్తు పెట్టి అన్ని దూరంగా ఆహారం పెట్టి ఇప్పుతారంట. చూసి గుర్రం ఇప్పుడు ఆకలి ఆవురవరం అని పరిగెత్తా ఉంటే అప్పుడు యజమాని ఇలా వేస్తాడట. ఆ గుర్రాలకి నేర్పించుంటారు, ఆ భాషలో పిలుస్తాడట గుర్రాన్ని. వారమంతా ఆకలితో అల్లాడిపోయి అలమటించి ఇప్పుడు దూరంగా ఆహారం సిద్ధపరిస్తే తినడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు యజమాని ఇక్కడ ఉండి వీళ్ళ వేసి పిలుస్తాడు గుర్రాన్ని. ఇప్పుడు ఆ గుర్రం ఏం చేస్తుంది? బాగా ఆలకించి ఆ గుర్రం ఆకలితో వారమంతా అల్లాడిపోయి ఎదురుగా కనిపిస్తుంది తినడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని గుర్రాలు చెవిటి గుర్రాలాగా పెంచుకొని ఆకేందుకు నాకు కనిపిస్తుంది కాలిపోతుంది పరిగెత్తుకుని పోయి తినేస్తాయంటే. కొన్ని గుర్రాలు నా యజమాని పిలుస్తున్నాడు, ఒక పక్క ఆకలి ఎదురుగా ఆహారం ఉంది, ఇప్పుడు నా యజమాని కేకేశాడు, పిలిచాడు. ఏ గుర్రం అయితే ఆహారం కోసం వెళ్ళకుండా తిరిగి యజమాని దగ్గరికి వచ్చి ఏంటి పిలిచావు అంటే, నువ్వు నాకు కావాలి, స్తోత్రం కలుగునుగాక, నువ్వు నాకు కావాలి. అర్థమవుతుందా? ఆ గుర్రాన్ని యుద్ధంలో వాడుకుంటాడట. తిండి కోసం పరిగెత్తే గుర్రం కాదు, యుద్ధానికి ఉపయోగపడేది. అదిగో ఎదురుగా ఆహారం ఉంది, కడుపు కాలిపోతుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి యజమాని పిలుపుకు లోబడి ఏ గుర్రం వస్తుందో ఆ గుర్రాన్ని యుద్ధంలో వాడుకుంటాడు యజమాని. అన్ని గుర్రాలు కాదు, అవి తిండి కోసం వెళ్ళే గుర్రాలు. హాస్టర్ గారు టైం అయిపోతుందే, శౌర్యంగా వస్తుంది, వణుకు పడుతుంది, ఆకలి అయిపోతుంది. ఈ గుర్రం ఎప్పుడు తిండిపోదు గుర్రం. ఇది ఉండలేవా ఒక పూట దేవుని కోసం? యుద్ధానికి సిద్ధపడిన గుర్రం అయితే నా దేవుని కొరకు నేను లైఫ్ని కానీ నేనే సాక్రిఫైస్ చేస్తాను, నేను సాక్రిఫైస్గా నేను మారిపోతాను, సర్వాంగ బలిగా నేను అర్పించుకుంటా దేవుని కోసం. ఏమైనా సరే నా దేవుని కోసం ఏమైనా చేస్తాను. దేవుని కోసం అర్పించుకునే ఒక సాక్రిఫైస్ చేయాలి. నువ్వే డెడికేషన్ చేసుకోవాలి, దేవునికి డెడికేట్ అయిపోవాలి, దేవుని కోసం తెగించాలా. దేవుడు చూస్తాడు, ఓహో ఈ గుర్రం నాకు కావాలి, ఈ గుర్రం నా యుద్ధానికి పనికి వస్తుంది, సాతాను మీద పోరాటానికి ఈ గుర్రం కావాలి. తిండిపోతు గుర్రం కాదు, ఇది తిరుగుపోతు గుర్రం కాదు. నా దేవుని కోసం ఎంతకని తెగిస్తా, ఏమైనా పర్లేదు. అందుకే చెప్తున్నా, తెగింపు ఉండాలి మీకు. మీ పిల్లల్ని దేవుని సేవకు అర్పించాలా, వింటారండి? సేవకు అర్పించాలా మీ పిల్లల్ని. తెగింపేది అందరూ చుట్టూ ఉండాలి, పిల్లలు క్షేమంగా ఉండాలా. యుద్ధానికి ఉపయోగపడే గుర్రము అంటే సాతానుతో యుద్ధం చేయాలంటే మోకరించి ప్రార్థన చేసుకొని సర్వంగ కవచం ధరించుకొని సాతాను మీద మోకరించి ప్రార్థన చేసినప్పుడు సాతాను పారిపోతాడు. యుద్ధంలో నిందలు వస్తాయి, యుద్ధంలో అవమానాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. వెనకడికి వేయకూడదు, వెనక్కి తిరిగి పారిపోకూడదు, ఎన్ను చూపకూడదట. నువ్వు యుద్ధం చేసే గుర్రాన్ని అయితే ముందుకే వెళ్ళాలి. అప్పుడు నా ప్రభువు చూస్తాడుదో ఈ గుర్రము ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నా కోసం నిలబడింది, నిందలు అవమానం లెక్క చేయట్లేదు, ముందుకు వెళ్తుందా కానీ వెనక్కి తిరిగి చూడట్లేదు అని నా దేవుడు నిన్ను ఒక గుర్రంలాగా వాడుకుంటాడు. మనందరం ఆ విధంగా యుద్ధానికి వాడుకునే గుర్రాల్లాగా మారుదము గాక. దేవుడు యుద్ధానికి వాడబడే గుర్రాల్లాగా మనం ప్రవర్తించుదము గాక.